ఆయన మీ రాజేష్. వైజాగ్లో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. విజయసాయి రెడ్డి చేసిన దెబ్బకి చావు దెబ్బ తింటున్నారు. అనేక కేసులకి బలవుతున్నారు. ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. అది ఎందుకు, ఏంటి, అది ఈ పరిస్థితి వచ్చిందనే దానిపై సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వైజాగ్లో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరికి గురయ్యి అడ్డంగా బుక్ అవుతున్నారు పోలీసుల దగ్గర కానీ, కేసుల్లో కానీ, అన్ని చోట్ల. అలాగనే ఆత్మహత్య యత్నం కూడా ప్రయత్నిస్తున్నారు. ఎన్నిటికి కారణం విజయసాయి రెడ్డి అనేది ఒక ఇది వస్తుంది. అది ఎందుకు, ఏంటి, అది ఏం జరిగిందంటారు? బేసిక్గా స్థానికేతుడైన విజయసాయి రెడ్డికి మీరు చూశారు కదా, ఆ విశాఖపట్నం వైజాగ్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో ఏదో కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా విజయసాయి రెడ్డి తన అనువాయులకి, లేదా తన కోసం, తన బంధువుల కోసం, ఇటు తన అల్లుడు అన్న అయినా ఈ యొక్క అరబిందో గ్రూప్ ఉంది కదా, వాళ్ళ కోసం ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా అసైన్డ్ భూములు కానీ, ఏదో మిగతా భూములు కానీ ఏ విధంగా అతను సంపాదించడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అతని ప్రోద్బలంతో, అతని యొక్క సహకారంతో కూడా ఈ యొక్క ఎక్స్ ఎంపీ ఎవరైతే ఉన్నాడో ఎంవివి సత్యనారాయణ కానీ, అతని యొక్క సహచరుడు జీవి కానీ, అలాగే ఈ యొక్క అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా, అలాగే గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ ఏ విధంగా రెచ్చిపోయారు, ఏ విధంగా ప్రవర్తించారు, వాళ్ళ మాట తీరే కాదు, వాళ్ళ చేష్టలు కానీ ఇవన్నీ కూడా మనందరం చూసాం. సో ఏ విధంగా సామాన్యులను ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ఒక క్రిస్టియనిటీ సముదాయానికి సంబంధించిన, ఒక చర్చికి సంబంధించిన ల్యాండ్స్ని ఏ విధంగా కొట్టేశారు, దాంట్లో ఏ విధంగా అనాధికారంగా ఎంవి సత్యనారాయణ చేస్తున్నాడు అనేది కూడా మనం చూసాం. ఇది కాకుండా సో వీళ్ళు ఈ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి మనకు బాగా అర్థమైంది. ఏదో కొన్ని ఉచిత పథకాలు చెప్పి ఏదో బటన్ నొక్కుతున్నామని చెప్పి కొంతమందికి లబ్ధిదారులకు కొంచెం డబ్బులు ఇస్తాము మాటున వీళ్ళు ఏ విధమైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఏ విధమైన దోపిడీకి పాల్పడ్డారు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చూసింది, దేశం కూడా చూసింది. రెండోది ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా వైజాగ్ అనేది ఒక శాంతికి నిలయం అక్కడ. సో చాలామంది మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కూడా రిటైర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వైజాగ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. సో వైజాగ్ని ప్రిఫర్ చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ జాబుల్లో ఉండగాను, లేకపోతే వ్యాపారాల్లో ఉండగాను, లేకపోతే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కాస్తో కోస్తో భూములు కొనుక్కుంటారు. ఆ తర్వాత అక్కడ ఒక ఇళ్ళు బలపరుచుకుంటారు. ఆ విధంగా భూములు కొనుక్కున్న వాళ్ళు భూములు ఏ విధంగా కొట్టేశారు, ఆ ఇళ్ళు కొట్టేశారు, ఎటువంటి దౌర్జన్యం దిగారు చూసాం. ఇది కాకుండా ఎప్పుడూ లేని విధంగా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా వీళ్ళు ఈ అధికారం శాశ్వతం అనుకుని, ఆ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే నేనే ఏదో ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాననుకుని వీళ్ళందరూ కూడా పగటి కళ్ళు కానీ వీళ్ళు చేసిన అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రెండోది, ఓకే వీళ్ళు ఏదో అవినీతికి పాల్పడ్డారు, వీరు తిన్నారు, వీళ్ళు కబ్జాలు చేశారంటే అది పర్లే. అది కాకుండా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. పాపం సబ్బం హరి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వీళ్ళందరినీ తీసుకెళ్ళి, ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి, వాళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళని తీసుకెళ్ళి, ఆయనకి చివరికి కోవిడ్ అంటించి ఆయన ప్రాణాలు పోయే వరకు వీళ్ళు నిద్రపోలే. ఆయన ప్రహారీ గోడ పగలగొట్టారు, ఇంటి గోడ పగలగొట్టారు. అలాగే చింతకాల అయ్యన్న పాత్రుడిని ఆయన ఇంటికి ప్రహారీ గోడ పగలగొట్టారు. ఏదో ఇదైందన్నట్టు, డీవియేషన్ అయిందన్నట్టు. అలాగే గీతం యూనివర్సిటీ, ఈ రోజున మనకున్న ఫైనెస్ట్ యూనివర్సిటీల్లో అదొక ఫైనెస్ట్ యూనివర్సిటీ. సో మూర్తి గారి యొక్క డ్రీమ్ అది, గోల్డ్స్పాట్ మూర్తి గారు. ఇప్పుడు వాళ్ళ మనవడు భరత్ గారు వీళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ కుమార్తె చేస్తున్నారు. కాబట్టి సో దాన్ని ఏ విధంగా పగలగొట్టించారు, దాని గోడలు ఏం పగలగొట్టించారు, లోపలికి వెళ్ళి అరాచకం చేశారో మనం చూసాం. సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డ పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన బేసిక్గా బిల్డర్, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆయన వాణిజ్య సముదాయాన్ని మొత్తం కూల్చేశారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు భూమిరంగాయి. సపోజ్ వీళ్ళు నిజంగానే సత్యహరిశ్చంద్రులు అయ్యి, వీళ్ళు నిజంగానే నీతికి నిజాయితీకి మారుపేరయ్యి, సో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదో సామెత చెప్పినట్టుగా వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తేనేమో వ్యభిచారం అన్న రీతిలో వీళ్ళు అన్ని డీవియేషన్సే. ఒక జిహెచ్ఎంసీ కానీ, ఒక ఏదైతే మీకు అక్కడ వైజాగ్ ఒక పురపాలక సంఘం జీవీఎంసీ ఉందో దాని యొక్క అనుమతులు తీసుకోకుండా డీవియేషన్స్. అదేవిధంగా ఇప్పుడు గుడివార అమర్నాథ్ కూడా గాజువాకలో ఒక వాణిజ్య సముదాయాన్ని కట్టాడు. అంటే
అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మాకు తిరుగులేదు, ఇది మా సొంత జాగీరు, మా అబ్బ జాగీర్ అన్న రీతిలో అతను కూడా ప్రవర్తించి అతను కూడా కట్టాడు. అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టాడు కాబట్టి అవసరమైతే ఇప్పుడు దాన్ని పూర్తిగా కూల్ చేసినా కూడా ఆశ్చర్యపక్కల. సో ఆ విధంగా ఇన్ని అన్యాయాలు అక్రమాలకి పాల్పడిన వీళ్ళు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ప్రాపర్టీస్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనం క్లీన్గా చూసాం. సో ఇప్పుడు అవన్నీ కూడా బూమరాంగ్ అయ్యి వీళ్ళ పాలిటీ శాపాలు అయ్యి, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా వీళ్ళు చేసింది కూడా ఎక్కడ కూడా నామ్స్కి తగ్గట్టుగా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారంటే కొంతమంది మీద కేసులు బుక్ అయినాయి, ఆల్రెడీ బయటకు వచ్చి కొంతమంది ధైర్యంగా కేసులు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎక్స్ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నాడో అతని యొక్క అనుచరుడు జీవి ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఏదో క్యాష్ పిటిషన్ కోసమో లేకపోతే ఆ బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి అధికారంలో ఉంటే ఇంక మాకు తిరుగులేదని చెప్పి ఆ అన్నంరెడ్డి అదీప్ రాజు చాలా దౌర్జన్యాలకు దిగాడు. సో ఒక వివాహేతర సంబంధాలు ప్లస్ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్, బెదిరింపులు ప్లస్ బలవంత వసూళ్ళు ఎన్ని చేసి ఏదో పెద్ద ఒక వీరుల్లాగా విర్రవీగిపోయిన అతను ఈ రోజున వీళ్ళందరూ కూడా మీద పడి తీసుకున్న డబ్బులు అడగడం లేకపోతే ఈ విధంగా కేసులు పెట్టడంతో ఏదో ఒక 4 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా బ్లాక్మెయిల్కి దిగుతున్నాడు. అంటే మీరందరూ నన్ను ఇబ్బంది పెట్టినా, మీరందరూ నా ఇంటికి వచ్చినా, నన్ను అడిగినా కూడా నేను ఇవ్వాల్సిన డబ్బులు మీరు అడిగినా కూడా నేను చనిపోతానని వాళ్ళందరినీ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో నేనేమంటానంటే రాజకీయంలో అది పవర్లో లేకపోవడం అనేది అధికారం లేకపోతే అనధికారం అనేది సర్వసాధారణం. ఇప్పుడు మనం అది ఆట చూసుకున్నా, ఒక గేమ్ చూసుకున్నా, ఈ రోజున మనం గెలిస్తే రేపొద్దున మన ప్రత్యర్థి గెలుస్తాడు, రేపు మన ప్రత్యర్థి ఓడిపోతే మనం గెలుస్తాం. అదేవిధంగా రాజకీయం కూడా అంతే, ఆన్ అండ్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. అది ఇంత విచ్చలవిడితనం చేసి ఇంత రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజలు ఇటువంటి రిజల్ట్ ఇచ్చినప్పుడు రేపొద్దున జరగబోయే దుష్ఫలితాలను ఆలోచించకుండా, రేపు వచ్చే ఈ యొక్క సమస్యల్ని ఆలోచించకుండా, ఇంక మేము ఐదేళ్ళలో కూడా మాకు తిరుగులేదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ రోజున పారిపోవడం, పెళ్ళం బిడ్డలను వదిలి పారిపోవడం, రాష్ట్రం వదిలి పారిపోవడం, దేశం వదిలి పారిపోవడం, ప్లస్ ఆత్మహత్యలకు దిగడం, ఇది చూడడానికి చాలా హాస్యాస్పదంగా లేదా? మొన్నటి వరకునేమో ఏదో పెద్ద కత్తి పట్టుకుని డాలు పట్టుకుని నాకు తిరుగులేదు, నేను పెద్ద కింగ్ని బొంగుని తిరిగిన వాళ్ళు అందరూ ఈ రోజునే ఈ విధంగా ఈ చిల్లర వేషాలు చిల్లర నాటకాలు వేస్తుంటే చూసేవాళ్ళు కానీ ప్రజలు కానీ ఎంత చేదరించుకుంటారు. అంటే ఎన్నిటికీ స్థానిక నేతలు బలవటానికి కారణం విజయసాయి రెడ్డి అనేది. అంటే ఈ విషయంలో విజయసాయి రెడ్డి సేఫ్ అయిపోయాడు, అన్యాయంగా మేము అందరం బుక్ అయిపోతున్నాం అనే ఒక ఆవేదన కూడా చదువుతున్నారని ఒక సమాచారం. ఇప్పుడు నేను అదే చెబుతాను సార్. ఇప్పుడు మీరు చూస్తే కూడా గ్రామాల్లో చూసినా, లేకపోతే అది పంచాయతీల్లో చూసినా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, నగరాల్లో చూసినా కూడా ఎవడైతే జగన్మోహన్ రెడ్డిని, ఎవడైతే వాళ్ళ ఎమ్మెల్యేని, ఎవడైతే వాళ్ళ ఎంపీని, ఎవడైతే వాళ్ళ మినిస్టర్ని చూసుకుని ఈ విధంగా గొడవలు చించుకున్నారో వీళ్ళందరికీ రేపొద్దున ఒళ్ళంతా చించేస్తారు. ఎందుకంటే కేసులు వీళ్ళు చేసిన యదవ పనులకి. ఇప్పుడు ఆ త్వరగా వాడి పేరేంటి, తురగా కిషోరా, ఆ మాచర్ల సంఘటన, వాడిని తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఆ చంద్రని చంపిన వాళ్ళు తీసుకున్నా, లేకపోతే ఈ మాచర్లకు సంబంధించిన పిన్నెల్లి బ్రదర్స్ని తీసుకున్నా, ఇలా చెప్పుకుంటా పోతే ఇది పెద్ద చాంతాడంతో ఉంటుంది. ఎవరు తీసుకున్నా కూడా ఈ కార్యకర్తలు కూడా, ఈ చిన్న చిన్న నాయకులు కూడా ఈ నాయకులను చూసి రెచ్చిపోయి ఒళ్ళు మరిసిపోయి ఆ పదవి లేకపోతే ఆ యొక్క అధికారం మత్తులో విర్రవీగిన వాళ్ళందరికీ కూడా రేపొద్దున వీళ్ళందరికీ వీపు విమానమోత ఎక్కుతుంది. ఎందుకంటే చట్టపరంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. రేపొద్దున విజయసాయి రెడ్డి వీళ్ళు రక్షిస్తాడా? విజయసాయి రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు చెన్నైలో ఉంటాడు, మ్యాక్సిమం చెన్నైలో ఉంటాడు, లేదంటే హైదరాబాద్లో ఉంటాడు, లేదంటే నెల్లూరులో కూర్చుంటాడు. సో వీళ్ళందరూ అతన్ని చూసుకుని, అతని అండర్లను చూసుకుని, అతని యొక్క ప్రోద్బలంతో రెచ్చిపోయిన వీళ్ళందరూ కూడా రేపొద్దున పుచ్చిపోవడం కాబోయా. ఆల్రెడీ ఒకడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మొన్నటి వరకు ఒక ఎంపీగా, ఒక ఒక బిల్డర్గా వెలిగిన ఎంవి సత్యనారాయణ ఈ రోజున అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. అతను కూడా అంటగాగిన జీవి కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. సో రేపొద్దున ఎన్నో చిత్ర విచిత్రాలు మీరు రాష్ట్రంలో చూడబోతున్నారు. కానీ ఎప్పుడైనా సరే అధికారం అనేది శాశ్వతం కాదండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడే మాట, చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ప్రజల ఆస్తులకి, రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులకి
ఒక కస్టోడియల్ గార్డెన్గా ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించడం అనేది పొరపాటు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కస్టడీలో ఉండవలసిన వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. సో కస్టడీలో ఉండి ఎప్పుడు కూడా జైలు జీవితం అనిపించవలసిన ఈ జైలు పక్షులను తీసుకొచ్చి అధికారం పెడితే సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి, తెలుసుకున్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే మూఢభక్తులు ఉన్నారో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో ఇంకా ఆ యొక్క సైకోఫానటిక్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఇది పొరపాటు, ఇటువంటి నాయకుల వెనకాల మనం వెళ్ళినా, ఇటువంటి నాయకుల వెనకాల మనం వత్తాసు పలికినా, ఇటువంటి నాయకుల మాట పట్టుకుని మనం ఇటువంటి పనులు చేసినా ఇదిగో జరగబోయే దుష్ఫలితాలు ఇవే, రేపొద్దున మన జీవితాలు బుగ్గిపాలైపోతాయి, మన లైఫ్ పాడైపోతుందని చెప్పి ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. సో కాబట్టి ఇప్పటికైనా సరే చేసిన తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించి రేపటి నుంచి అయినా సరే జీవితంలో కొంచెం పరివర్తన చెంది మంచి మార్గాన్ని నడవాలని చెప్పి ఈ వైసీపీలో ఎవరైతే ఉన్నారో ఈ కబ్జాదారులు, భూ కబ్జాదారులు, ఈ రౌడీలు, గూండాలు అందరికీ నేను చెప్పి ఒక విన్నపం ఇది.